హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నానండి. సో ఈ వీడియో క్లిప్ అయితే అంటే నిన్న ఈవినింగ్ వర్షం పడిన వెంటనే ఫార్మర్ అన్న మనకి విశ్వనాథ్ అండి, ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి ఒక వీడియో క్లిప్ అనేది ఇచ్చారు. సో ఆ వీడియో కింద వచ్చేసి ఎక్కడండి ఇది, విలేజ్ నేమ్ ఏమి డ్యామేజ్ అయిందా అని కాల్స్ కూడా చాలా వచ్చాయన్నమాట. మీరు ఆ వీడియో పెట్టారు కదా, అందులో డ్యామేజ్ అయింది కదా, ఏ ఏరియా అంటే ఎంత వర్షం వచ్చింది, సో ఆ ఏరియాలో టమోటో క్రాప్స్ ఉన్నాయా, చాలా చాలా విషయాలు అడిగారనమాట. సో అందుకనేసే ఫార్మర్ అన్న చూసి మనకి ఈ వీడియో ఇచ్చారు. సో ఈ విధంగా ఉంది, మీరు తెలియచేయండి అనేసి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది విలేజ్ నేమ్ వచ్చేసి అండ్ మండలం అండి, రొంపిచెర్ల మండలం, చిత్తూరు జిల్లా. అండ్ 2వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం, అంటే నిన్న అనమాట. అండ్ 3:30 ఈవినింగ్ టైంలో వర్షం అనేది పెద్దగా పడింది. అండ్ గాలి ఎక్కువ అండి, గాలితో కూడిన వర్షం అనమాట. సో పెద్ద వర్షమే, పదునైందండి, మంచి పెద్ద పదునైంది అని చెప్పారు ఫార్మర్ అన్న. అండ్ మా ఏరియాలో ఈ విధంగా వర్షం పడింది. అండ్ బాక్రాపేట ఏరియా అంటే దగ్గరగానేనంట అండి. సో అక్కడ వచ్చేసి వడగండ్ల వర్షం పడింది. పీలేరు ఏరియాకి, అంటే పీలేరు పెద్దదే కదండి, సో అక్కడికి ఒక 10 కిలోమీటర్స్ అంత ఉంటుందండి మా మండలము అని చెప్పారనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా వర్షాలు వచ్చాయి. అండ్ డ్యామేజ్ అయితే ఏమాత్రం కాలేదండి. జస్ట్ నిన్న స్టిక్స్ నాటాం కాబట్టి, అంటే కట్టెలు నాటాం కాబట్టి అవి పడిపోయాయి. దారాలు కట్టినా ఇంత ఎఫెక్ట్ అయ్యేదైతే కాదు అని చెప్పారనమాట. అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ అంటే బాక్రాపేట ఏరియాలో వడగండ్ల వర్షం పడి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ గాలి వాన. అండ్ కట్టెలకు మేము నాటినాము, బట్ దారాలు కట్టి ఉంటే ఇంత ఎఫెక్ట్ ఇచ్చేది కాదు అని చెప్పారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ థ్యాంక్ యూ.